గురు పౌర్ణమి రోజు షిరిడి సాయిబాబా దగ్గర చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారనమాట. నిత్య అన్నదానం ఏర్పాట్లు చేశారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్నదానం నడిచింది అనమాట. భక్తులు వచ్చేసి వందల వేల సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే, మనము షిరిడి వెళ్ళి ఉంటే అక్కడ ఏ విధంగా అయితే సాయిబాబా ఉంటారో అదేవిధంగా ఇక్కడ తాండ్రులో కూడా షిరిడి సాయిబాబా ఆ విధంగానే పెట్టారు. ఇంకొకటి ఏమంటే, అక్కడ షిరిడిలో జ్యోతి ఏ విధంగా వెలుగుతూ ఉంటుందో అదే జ్యోతిని ఇక్కడ తీసుకొని వచ్చి అదే విధంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ అడుగు పెట్టంగానే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చిన భక్తులు అడుగు పెట్టంగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. మొత్తం మనశ్శాంతి ఉంటుంది. ఎలాంటి బాధలు కష్టాలు ఏం లేకుండా దేవుణ్ణి కోరుకొని ఆ విధంగా మొక్కులు అయితే తీర్చుకుంటారు, దర్శించుకుంటారు అనమాట. చాలా వేల మంది ఇక్కడ గురు పౌర్ణమికి దర్శించుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడ ఏది మొక్కుకున్నా మనశ్శాంతితోని కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఇది అడ్రస్ ఎక్కడో లేదు, మన కోకట్ రోడ్ తాండూరులో ఉంది అనమాట షిరిడి సాయిబాబా. మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారం రోజు అన్నదానం ఉంటుంది మధ్యాహ్నము. అదేవిధంగా అక్కడ మీకు కావాల్సిన అన్ని వస్తువులు, టెంకాయలు, దండలు, కొబ్బరికాయలు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. షిరిడి సాయినాథ్కి జై. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ మంటలు అనేది ఎప్పటికీ ఆరిపోదు. అదేవిధంగా ఇక్కడ వస్తూనే ఉంటుంది అన్నమాట మంట. ఇక్కడ చూసి యూపతిని కూడా తీసుకెళ్తారు చాలామంది భక్తులు. చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దర్శించుకోకపోతే వెళ్ళి దర్శించుకోండి. షిరిడి సాయిబాబా మందిరం ఎక్కడో లేదు, తాండ్రు కోకట్లో ఉంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట.